5 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్ల అవుతున్నది. తరక్కలు పెరుగుతున్నారు. 12
పిల్లగాళ్ళ పెంచి పెద్ద వేస్తున్నాడయ్యా ఓ పెద్దలారో నా బిడ్డ మదన సుందరి నా బిడ్డ సుగుణ సుందరి నా బిడ్డ గుణ సుందరి దేవాని ఆగో పంతుల్ల వ్యక్తి చదువు చెప్పిస్తున్నాడు తనకొచ్చిన విద్య బోధన నేర్పియంగా ఎంచంగా పెంచంగా ముగ్గురు బిడ్డలు 18 సంవత్సరాల బిడ్డలు అవుతున్నారు ఆ ఇద్దరు బిడ్డలు 15 ఏళ్ల పిల్ల అమ్మవారు ఆ యొక్క గుణసుందరి 20 ఏళ్ల పిల్లలు ఇద్దరు అక్కలు అన్ని విద్యలలో ఉత్తీర్ణురాళ్ళాయి కన్న తండ్రి బేడి కత్తున్నారు ముగ్గురు బిడ్డలు నా ముగ్గురు బిడ్డల కళ్ళరుతున్నాడమ్ము కురసేన మహారాజు సంబరపడుతున్నాడు పెద్దలారా పెద్ద బిడ్డ మదన సుందరి రెండో బిడ్డ సుగుణ సుందరి గుణవంతురాలు గుణ సుందరి ముగ్గురు బిడ్డలు తండ్రి బేడికి రావంగానే ముగ్గురు బిడ్డలు చూసి తనకు తాను సంబరపడుతున్నాడు ముగ్గురు సేన మహారాజు నా బిడ్డలకు తల్లి నచ్చిపోతే తల్లినై నేనే వెంచిన తండ్రినై నేనే సాధినా నా ముగ్గురు బిడ్డలు నీయల్లా నేను ఒక్క మాట అడుగుతానంటున్నాడు ఓ పెద్దలారా బిడ్డ మదన సుందరి దేవి బిడ్డ సుగుణ సుందరి దేవి బిడ్డ గుణ సుందరి దేవి ముగ్గురు బిడ్డలు చూసి నాకొచ్చిన విద్యలు నేర్పిన నాకొచ్చిన ముద్దులు చెప్పిన గురువు చే విద్యలు నేర్పించిన ముగ్గురు బిడ్డలమ్మా నా బిడ్డలు ముగ్గురు బిడ్డలమ్మా నా బిడ్డలు ముగ్గురు బిడ్డలమ్మా బిడ్డల ముగ్గురు బిడ్డలమ్మా బిడ్డల నా బిడ్డలు ఉన్నారమ్మా బిడ్డల నా బిడ్డలు ఉన్నారమ్మా బిడ్డల నీ కన్న తల్లి మరణమైతే బిడ్డల నీ కన్న తల్లి మరణమైతే బిడ్డల నేను తల్లి నాయి పెంచినారే బిడ్డల తల్లి నాయి పెంచినారే బిడ్డల నేను తండ్రి నాయి సాగుకున్నా బిడ్డల నేను తండ్రి నాయి సాగుకున్నా బిడ్డల ఓ బిడ్డ మదన సుందరి దేవి ఇయల్ల మిమ్మల్ని నేను 3 ప్రశ్నలు అడుగుతా బిడ్డ 3 ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి బిడ్డ నా బిడ్డ నా పెద్ద బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా పెద్ద బిడ్డ నా బిడ్డ బిడ్డ పెద్ద బిడ్డ మదన సుందరి దేవి 3 ప్రశ్నలు నేనేస్తా సమాధానం చెప్పుదరానే నా బిడ్డ మీరు చెప్తాం బాబు బిడ్డ మదన సుందరి బాబు నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్తావా బిడ్డ ఇట్లా అడుగు మేము అట్లనే చెప్తాం బిడ్డ 3 కాదు 30 కాదు 300 అడిగినా చెప్తాం బిడ్డ సుగుణ సుందరి డాడీ మదన సుందరి డాడీ బిడ్డ ఇచ్చిన దేవుడు గొప్పోడా సాగిన తండ్రి గొప్పోడా కనిపారేసిపోయిన తల్లి గొప్పదా విద్య నేర్పిన గురువు గొప్పోడా బిడ్డ బాబు ఇచ్చిన దేవుడు గొప్పోడా కన్న తల్లి గొప్పదా కన్న తండ్రి గొప్పోడా చదువు చెప్పిన సారు గొప్పోడా చేసుకున్న భర్త గొప్పోడు ఎవరు గొప్పోడు బిడ్డ బాబు ఇచ్చిన దేవుడు గొప్పోడు ఇత్తడు మర్చిపోతాడు గొప్పోడు కాదు తల్లి కన్నది చచ్చిపోయింది గొప్పది కాదు చదువు చెప్పిన సారుకు మనం పైసలు ఇస్తే చదువు చెప్తాడు కాబట్టి సారు గొప్పోడు కాదు పుణ్యాన్ని చెప్తాడా పుణ్యానికి చదువు చెప్తలేడు కన్న తల్లి కని చచ్చిపోయింది కాబట్టి తల్లి కూడా గొప్పది కాదు బాబు నువ్వే మాకు గొప్ప మమ్మల్ని దాదుకున్నా బిడ్డ మదన సుందరి నా స్థానములో వలన శిష్టములు వెలిగినవే బిడ్డ నీవు ఇచ్చిన దేవుడు గొప్పోడు కాదు ఇచ్చిండు మరిచిపోయిండు కన్న తల్లి గొప్పది కాదు కన్న తల్లి కన్నని చచ్చిపోయింది సారు చెప్పిన సారు గొప్పోడు కాదు పైసలు ఇస్తే చెప్పుతాడు సాగిన తండ్రివి నువ్వే గొప్ప అన్నవు బంగారు బిడ్డవమ్మా నా బిడ్డ బంగారు బిడ్డవమ్మా నా బిడ్డ బంగారు బిడ్డవమ్మా నా బిడ్డ బంగారు బిడ్డవమ్మా నా బిడ్డ బిడ్డ సుగుణ సుందరి ఇచ్చిన దేవుడు గొప్పోడా కన్న తల్లి గొప్పదా చదువు చెప్పిన సారు గొప్పోడా పెంచిన తండ్రి గొప్పోడా బిడ్డ ఇచ్చిన దేవుడు గొప్ప అయితే వాడు ఇచ్చిండు మర్చిపోయాడు వాడు ఎట్లా గొప్ప కాదు తల్లి అంటే కన్నది చచ్చింది అది గొప్ప కాదు ఇక సార్ అయితే వాడు ముఖ్యాన్ని చెప్తాడు పైసలతో చెప్తాడు 1000 అని వాడు చెప్పేది ఏం లేదు కానీ 1000 వాడు గొప్ప కాదు ఇక చేసుకున్న మగ లంచ కొడుకు వాడు మంచిగా
అన్నం మంచిగా అండినా కొడతాడు అన్నకున్నా కొడతాడు వాడు కూడా గొప్ప కాదు నువ్వే గొప్ప నాయన నా బిడ్డ సుగుణమ్మాన బంగారాల వికరాల వికటేశ్వర లేదు నా భార్య చచ్చిపోయారా మిమ్మల్ని పెంచుకున్నందుకు మీరు నా స్థానంలో ఉంటారా అని చిన్న బిడ్డ గుణవంతురాల గుణ సుందరుడు వెలిసిండు ఉగ్రసేన రాదు బిడ్డ రావే బిడ్డ గుణ సుందరి బిడ్డ రావే బిడ్డ గుణ సుందర దేవి ఆగో ఇచ్చిన దేవుడు గొప్పనా కన్న తల్లి గొప్పనా విద్య నేర్పిన గురువు గొప్పనా చేసుకున్న భర్త గొప్పనా సాగిన తండ్రి గొప్పనాదమ్మా గుణ సుందర దేవి ఇచ్చిన దేవుడు గొప్పనా ఏనాడు చేసుకున్న భర్త గొప్పనా సాగిన తండ్రి గొప్పోడాని విద్య నేర్పిన గురువు గొప్పోడాని మాట వలుకుతున్నావు తండ్రి అగో నాకు ఇచ్చిన దేవుడు ఏనాడు గొప్పోడు కాదు అగో ఇచ్చిండు మర్చిపోయిండు దేవుడు గొప్పోడు కాదు కన్న తల్లి నన్ను కన్నది కని భూమి మీద వేసింది నా కష్ట సుఖము చూడకముందు నా తల్లి చచ్చిపోయింది నా తల్లి కూడా నాకు గొప్పది కాదు నన్ను పెంచి పెద్ద చేసినవు నాయన్నా ఏనాడు నేను యొక్క ప్రయోజకురాలు చేసినవు నాయన్నా నాకు విద్యను నేర్పిన నాకు గురువు కూడా గొప్పోడు కాదు తండ్రి నాకు జన్మనిచ్చిన తండ్రివి నాయన్నా నువ్వు నాకు కూడా గొప్పోడివి కాదు తండ్రి నాకు చేసుకున్న భర్త గొప్పవో నాయనా చేసుకునే భర్త గొప్పవో నాయనా కన్న తల్లి గొప్ప కాదు ఇచ్చిన దేవుడు గొప్ప కాదు సాగిన తండ్రి నువ్వు కాదు విద్య నేర్పిన గురువు గొప్ప కాదు చేసుకునే భర్త గొప్ప గుణ సుందర దేవినే సేన మహారాజు అగ్ర మూకురుడాయి అందరి సచ్చింది కన్న తల్లి ఇచ్చిన దేవుడు మర్చిపోయిండు విద్య నేర్పిన గురువు లేదు ఆగోసారి చెప్పిన గొప్ప లేదు కన్న తల్లి
పెంచిన తండ్రిని నన్ను గొప్పవాడే ఎవరో ఇంత చేసుకునేటప్పుడు కాదు నీకు గొప్ప దుర్మార్గురాగా అందుకుంటున్నాడు అందుకుంటూ ఉన్నాడు దెబ్బలు కూడా నాకు బిడ్డవు కాదు నువ్వు నేను నీకు తండ్రి కాదు ఈ చేతులతో నెత్తులు ముద్దలు 3 నెలల బిడ్డను 16 ఏళ్ల పిల్లలు ఏస్తే సచ్చిన తల్లి గొప్ప కాదు ఇచ్చిన దేవుడు గొప్ప కాదు భర్త గొప్ప అంటారు నీకు భర్త ఎట్లా గొప్ప అనో ఎవరికో ఇంత చేసుకొని పోయేటోడు పైసలు ఇంత చేసుకునేటోడు భర్త గొప్ప అంటారు నేను సారిన తండ్రి నెత్తులు ముద్దవు ఇంత దాన్ని ఇంతెత్తు చేసిన తండ్రి తండ్రి గొప్ప నువ్వు నాకు బిడ్డవు కాదు నీ ప్రేమ తండ్రిని కాదు నీ కళ్ళల్లో కాకులు పడువా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చింది నిన్ను చంపి గంగల పెడతానని నేను పెళ్లి చేసుకోకుండా నిన్ను సాది పెద్ద చేస్తే ఇవాళ నీకెవడో ఎక్కడో పుట్టినోడు నీకు మొగడు గొప్పడైతే ఆడ దుర్మార్గురాలా నా బిడ్డ మదన సుందరి నా బిడ్డ గుణ సుందరి నా బంగారు నా బిడ్డరాలా మీరున్న రోజు నా ఇల్లు ఎలిగా బిడ్డ బిడ్డ నా బంగారు ఆగే నేను చెప్తావు చెల్లెకు మీ సమాధానం చెప్తావు మీరున్న రోజు నా ఇల్లు కోడి దివిటీ బిడ్డ మదన సుందరి నా బిడ్డలాలా నా బంగారు బిడ్డలు గొప్ప అన్నాడు మొగడు గొప్ప అంట అవే నల్లవాడే మొగడు పైసలు ఇస్తే లచ్చలు ఇస్తే కొనుక్కొచ్చేటోడు కొనుక్కునేటోడు 3 నెలల బిడ్డ 30 ఏళ్ళు పెంచి నేను కన్న తండ్రి 16 ఏళ్ళు పెంచి పెద్ద ఇస్తే చేసుకున్న భర్త గొప్పోడు అంటే అవే చురుమార్పురా నా బంగారం నా బిడ్డలు నా ఇంట్లోండి రోజు నా బిడ్డలు నా ఇంట్లోండాలి ఎలిగారా చెప్తాం దానికి సుగుణ సుందరి చెప్పు ఇగో మొగన్ని వేసుకుంటే వానికి బట్టలు విండాలి వానికి అన్నం వండాలి ఆడు తాగుపోతాడో తిరుగుపోతాడో ఆ బాడికావు సేవ చేయాలి అని ఇంటికాడ ఆడు తానం చేస్తే ఆయన డ్రైవర్ కాంచెలు విండాలి ఇంకా మొగడు గొప్ప అంట కన్న తండ్రి తల్లి లేకున్నా తండ్రి రాదిండు కన్న తండ్రి గొప్ప అంటే పుడుతుంది నీకు అంగిదాగా తండ్రి గొప్ప అంటారు అదే మేమే తెలియదు తక్కువ చూడు లోకమా చూడు కాదే గురువు గొప్పన పేరు తల్లి గొప్పన పేరు ఇచ్చిన దేవుడు గొప్ప పేరు మొగడు లంచ కొడుకు కాని గొప్ప లక్షలు కొంచెం ఆయన ఇంటికాడ పెట్టి ఆయన ఇంటికాడ ఊడిచాలుడాట అత్త సేవ చేస్తురాట మావ సేవ చేస్తురాట ఆడబిడ్డలాట ఎవరు మా డాడీ మా అయ్య సేవ మా అయ్య దగ్గరనే ఉంటాం నా బంగారు బిడ్డలు నాకు ఈ కాడికల్లి 2 బిడ్డలు మీరే నా బంగారం దుర్మార్గురాలు నువ్వు నాకు నచ్చినవు నేను నీకు నచ్చిన నీ ముఖం చూసిన రోత నా బిడ్డ సుగుణ సుందరి నా బిడ్డ మదన సుందరి నా బంగారు బిడ్డలు అని తుమ్ముటూ యావల వీరిద్దరు బిడ్డల కూర్చుండబడుతున్నాడు ఉగ్రసేన మహారాజు దుర్మార్గురాలవే నువ్వు నాకు బిడ్డవు కాదు నీకు నేను తండ్రిని కాదు నాకు నువ్వు నచ్చినవు నీకు నేను నచ్చినా నీ ముఖం నాకు చూపెట్టకే గుణ సుందరి నీవు చిన్న బిడ్డవని 3 నెలల అన్ని అల్లారు ముద్దుగా వెచ్చిన నా ఇల్లు దుల్ల ఎత్తావే నువ్వు నేను
జన్మనిచ్చిన తండ్రిని నేను గొప్పగాల నీ అమ్మకి అందరి సచ్చింది సాగిన తండ్రిని గొప్పన పోతుంది దుర్మార్గురాల నా బిడ్డలాల తిరిగి మాడి సెక్కల ఇండ్రి నా ఇంట్లుండనియకుండ్రి నీ ముఖం చూసిన రోతాని కాలెత్తి తంతున్నాడు కృసేన రాదు బిడ్డ నా బంగారు బిడ్డలు మీరు రాలి బిడ్డ ఏం కాదు కూర్చోరు బిడ్డ నా బిడ్డలు బంగారం బిడ్డ నా బిడ్డలు బంగారు బిడ్డలు మదన సుందరి మీరు ఉండండి రోజులు అగో మీరు గట్ల 2 బుగ్గలు బిడ్డలు అగ్గిడే అంటాడు మదనం పోసావా నల్ల పోసావా వారా మల్లిగా నా బిడ్డలు దేవతలు రా నన్ను గొప్ప అంటారా నేను ఎంత దూరం పోయినా నువ్వే గొప్ప డాడి మాకు 5 అడుగుతా పలిచ్చిన కాలేదు దుర్మార్గులారా నీకు 5 అడుగుతా పలిచ్చిన 10 అడుగుతా 20 ఇచ్చిన వీళ్లకు పుణ్యానికి చదువు చెప్పించి నీకు పైసలు పెట్టి చదువు చెప్పించిన పాపాత్ములారా నువ్వు నా కడుపులో ఉంటుడే నేరు నీ ముఖం పాడుగాను ఇచ్చిన ఈశ్వరుడు గొప్పోడు కాదు ఎక్కడో ఉట్టొచ్చిన బాడకవు దీని గొప్ప అయిందట ఇన్ని 20 ఏళ్ళు రాసిన తండ్రిని గొప్ప కాలేదు జన్మనిచ్చిన తల్లి గొప్పది కాదు జన్మనిచ్చిన తండ్రి గొప్పోడు కాదు అరిచేతులలో నడిపించిన నీ చేసుకున్న భర్తే గొప్పోడు అని ఒక్క మాట అన్నందుకు నా ఇల్లు చేసుకున్న పిల్ల ఓలే చెయ్యెత్తి కొడితివా కట్టుకున్న వారి ఓలే కాలెత్తి దంతివా నానా నువ్వు నా బిడ్డవే కాదు నీ తండ్రినే కాదు నీ ముఖం పాడుగాను నా బిడ్డలు నవరసాల పేర్లు కూలర్ పక్క పడి కూర్చొని ఏ ఆడదానికైనా భర్తే గొప్పోడు నాయన్నా 20 ఏళ్ళు తల్లిదండ్రి చేతుల బ్రతుకు ఆడదానికి 80 ఏళ్ళు చేసుకున్న భర్త చేతుల బ్రతుకంటారు నాను ఆగో కన్నవారి వంశం విడిసి కొన్నవారి వంశాన్ని నిలబెడతది ఆడది చేసుకునే భర్త గొప్పోడు కాదా నాయన్నా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనా కన్న తండ్రి ఓ నాయనా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనా కన్న తండ్రి ఓ నాయనా బావ వేసినానే ఓ నాయనా బావ వేసినానే ఓ నాయనా నేను ఒక్కుదానే ఓ నాయనా నా బంగారం
ఎందుకు నన్ను గొప్పలేదా నీ కాలేజీ రస్తున్నావా చెయ్యెత్తి కొడుతున్నావా నాయనా ఏ ఆడదాని కట్ట చేసుకున్న పట్టాలా కడప లోపల కోసి కుప్పలు పెట్టిన ఏ ఆడదానికి బాధలు మీరవి కన్నోడో తోడ పుట్టినోడో కాలిపోని ఒక్క మాట అంటే ఆడదాని గుండె వడికి పోతుంది నాయనా 20 ఏళ్ళు సాగునని 20 ఏళ్ళు సాగుకున్న నీకే కింద కోపం ఉంటే 20 ఏళ్ళు సాగుకునే భర్తకు ఇంకెంత కోపం ఉంటదే నానా నాకు భర్తేనా గొప్పనయ్యా ఓ నాయనా కన్న తల్లి నా తల్లిరా నీలవాది నీలవాది మీద వేసి నా తల్లిరా నా కష్టమేమి రావే నా తల్లిరా అమ్మాను ఇప్పుడుంటే నా తల్లిరా నాకంత మరా ఉండే నా తల్లిరా నాకు జన్మాన్ని తీర తండ్రి నా తల్లిరా చేసుకుంటే వెళ్ళవలే నా తల్లిరా జయత్తి వంటే నా తల్లిరా నాకు భర్తేన గొప్పనయ్యా ఓ నాయనా ఎప్పుడు భర్త గొప్ప అని అన్నవో 10,000 పట్టు చీర ఇడువు పాత చీర కట్టుకో పాత రైకలు కడుక్కో 7 వారాల సొమ్ములు తీసేయి ఆగో ఎక్కడి అక్కడ నాకు వారేయమంటున్నాడు ఉగ్రసేన వారాలు నా బిడ్డలారా నా బిడ్డ మధుర సుందర నా బిడ్డ సుగుణ సుందరదేవి మీరే నా ఇంటి దీపాలు ఇల్లు వెలుగుడు మీరున్నన్ని రోజులు నా ఇల్లు ఎలిగే అని 2 బిడ్డల దగ్గర తీసుకున్నాడు దుర్మార్గురాలను ఆగో దీని ముఖం నాకు చూడద్దు దాని ముఖం నేను చూడదని ఆగో చిన్న బిడ్డను దూరం కొడుతున్నాడు ఉగ్రసేన వారాదు పాత చీర కట్టిస్తున్నాడు పాత రేఖలు తిస్తున్నాడు 7 వరాల సొమ్ములు తీసేపిస్తున్నాడు దాసిదారు తీరు చిన్న బిడ్డను చూస్తున్నారు 2 పెద్ద బిడ్డలు అల్లారు ముద్దులు చూసుకోవంగా అట్ల కొన్ని రోజులే అయ్యో ఇంత ఇంత
ఎక్కడెక్కడ భిక్షగాళ్ళు ఉంటారో ఊరు తిరిగేది భిక్షగాళ్ళకి ఇచ్చి దిక్కుమల్లడానికి పెళ్లి చేస్తా నా ఇద్దరు బిడ్డలకు రాజ్యాన రాణులు తెచ్చి నా ఇంట్లోనే ఉంచుకొని నా రాజ్యం వాళ్ళకు రాసిచ్చి నా దేశం వాళ్ళకు రాసిచ్చి ఎన్ని బంగారం మొత్తం నాకు రాసిచ్చి ఎవరినో తెచ్చి పెళ్లి చేసుడు ఎందుకు నా తోడబుట్టిన చెల్ల కొడుకులు సూర్యకాంత మహారాజు చంద్రకాంత మహారాజు ఇద్దరు అన్నుల్లో తీసుకొచ్చి నా పెద్ద బిడ్డలకు పెళ్లి చేస్తానన్నాడు కులసేన మహారాజు నా మేనల్లుల్లో తీసుకురమ్మన్నాడు అయ్యో అయ్యో సూర్యకాంత మహారాజు చంద్రకాంత మహారాజు మేనల్లుల్లో వాళ్ళకి రమ్మని కులసేన మహారాజు ఎప్పుడు పరిణామం పంపారు తోడబుట్టే చెల్ల కొడుకులు ఇద్దరు కొడుకులలో వాళ్ళకి వచ్చిండ్రు అమలరాపురి పట్టం లోపల మదన సుందర దేవుని సుగుణ సుందరుని ఇద్దరు బిడ్డల పెళ్లి పిలగలే ఏమన్నాడు నా బిడ్డల లగ్గాలు ఎట్లుండాలి ఊరంతా మారు మోగాలి నాల చెట్లకు దీటీలు కట్టుండ్రి రాజులు మెచ్చే లగ్గము చింత చెట్లకు దీటీలు కట్టుండ్రి శివుడు మెచ్చేడు పెళ్లి ఊరంతా దేవా తుందీవులు మోగాలి ఊర గొమ్ముల మోత ఊర్లన్నీ దద్దరిల్లాలనన్నాడు ఎడవేడు మోతలు రాజ్యాలన్నీ దద్దరిల్లాలనన్నాడు మంగళంలో వెలిసి మైల పోలు ఓపించి సాగరంలో వెలిపించి సక్కరాల పెళ్లి పోలు మదన సుందరికి సుగుణ సుందరికి ఓపి వన్నరోయి మరేడు ముత్యాల మరిగింద వాళ్ళు నారమయ్య మరిగింద వాళ్ళు నారమయ్య ఇక మరేడు ముత్యాల మరిగింద వాళ్ళు నారమయ్య మరిగింద వాళ్ళు నారమయ్య ఇద్దరు బిడ్డలకు ఆడంబరమైన పెళ్లి ఏమిస్తున్నాడు ఉగ్రసేన రాజు నా బిడ్డ మదన సుందరి నా బిడ్డ సుగుణ సుందరి మీరు నా ఇంటి లక్ష్మీ దేవతలని ఇద్దరు మేనల్లుళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి ఆమె ఇంటి లోపల ఉంచుకున్నాడు ఆ ఇద్దరు బిడ్డలు ఆ యొక్క సూర్యకాంత మహారాజు చంద్రకాంత మహారాజు ఇద్దరు మేనల్లుళ్ళని ఇంట్లో పెట్టుకున్నాడు నా బిడ్డలాల ఈ సర్వాసవంత మీదే దుర్మార్గురాలు దృష్టురాలు భర్త గొప్పోడు అన్నది కాబట్టి అడిక్క తినే పుచ్చగా తెచ్చి దానికి పెళ్లి ఎత్తలేను ఆగో చెట్టు కింద ఏడవాలి నేను కట్టిన పట్టు చీరల విలువ నిలవాలి నేను వేసిన 7 వరాల సొమ్ముల విలువ నిలవాలి నేను పెట్టిన పక్కు అన్నాలు పాయసాల విలువ నిలవాలి అడిక్క తినే పుచ్చగా దానికి పెళ్లి ఏపోతే నేను ఉగ్రసేన మహారాజుడు కాదు భర్త గొప్ప అంటారు ఆగో భర్త ఎట్లా గొప్ప అవుతాడో దాని సంగతి చూస్తారని ఉదయం మంత్రులారా ఇల్లు
వారికి ఎట్లా భర్త గొప్ప అవుతాడో నేను జన్మనిచ్చిన తండ్రిని గొప్పని కాదా అరకటినే భిక్షగాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమి లేని నెత్తే ఆ దుర్మార్గురాలు గుణసుందరుడిచ్చి పెళ్లి చేసి ఇంతకెళ్ళ పడతా బాగుందినా వరి మంత్రులారో రాజ్యాల రాజు ఉగ్రసేన మహారాజు చెప్పంగానే మంత్రులు రాజ్యాల మీద దేశాల మీద పోతామని ఒరే కొడుకులారా మీరు తిరగడం అవసరం లేదు నేను తిరగడం అవసరం లేదు నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తారని ఉత్తరాలు రాసి పంపు అన్నాడు ఉగ్రసేన రాదు ఎక్కడెక్కడ భిక్షగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉత్తరాలు మంచోళ్ళ కాదు మరి మంచోళ్ళకు ఉత్తరాలు ఎత్తే మంచోళ్ళు వస్తారు ఇది నాశనం అయిపోవాలి అడక తినే భిక్షగాళ్ళకు ఉత్తరాలే ఎర్రి అడక తినే భిక్షగాళ్ళని ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ రమ్మడు మా ఇంటి ముందు అడిగతే పూల మాల కొంచెం ఎవరి మెడ లోపల ఎత్తదో ఆ మేడ లోపల మాల వేస్తే ఎవరికి పడుతుందో వాడికి ఇచ్చి పెళ్లి ఎత్తడాడు అని ఉత్తరాలయం అన్నాడు ఉగ్రసేన రాజు మదనాపురి పట్టం లోపల ఉగ్రసేన మహారాజు కన్న బిడ్డ చిన్నది నాడు గుణసుందర దేవికి లగ్గవాని అగో ఊరూర బుచ్చగాళ్ళకు ఉత్తరాలు రాస్తున్నారయ్యా ఓ పెద్దలారో ఊరూర బుచ్చగాళ్ళకు ఉత్తరాలు రాస్తున్నారు బల్ల బల్లకు బుచ్చనాడు బుచ్చగాళ్ళకు పత్రాలు రాస్తున్నారు మీద ఉన్న భిక్షగాళ్ళందరూ ఉత్తరాలు చదువుకొని మదనాపురి పట్టం పోదాం రాజు బిడ్డకు లగ్గమటనాని 1,000 మంది భిక్షగాళ్ళు వస్తున్నారు అల్లొక్క ఉత్తరము ఏడబోతున్నది ఉత్తరం రావంగానే ఎరికలి ఎల్లయ్యాడు ఉత్తరం చదువుకున్నాడు మదనాపురి పట్టం లోపల ఉగ్రసేన మహారాజు చిన్న బిడ్డకు లగ్గమాట బిచ్చగల్ల రమ్మన్నారు నేను పోతాను ఏనాడు నన్ను ఇట్లా లగ్గమాడనా నేను లాయనాడు నేను రాజ్యానికి రాదునైతే కావచ్చు ఏ దేవుడో ఉత్తరం పంపినట్టుగా అయిపోతున్నది నాకు గిన్ని రోజులాయ పెళ్లి లేదా అని ఆ ఎరుకలి ఎల్లయ్య మదనాపురి పట్టం వస్తున్నాడయ్యా ఓ పెద్దలారో ఎరకలి ఎల్లయ్య తిన తిండి లేదు తాగదై రబ్బలేదు నడవతారు వైద్యలేదు చేతుల ముంత నోట్ల సిప్ప ఆగో అడక తినే భిక్షగాడు ఎరకలి ఎల్లయ్య ఆగో ఎవరికి జరుగుతావో వాళ్ళకెళ్ళ కిట్రా బుచ్చగాళ్ళకి ఇత్తనన్నాడు ఉగ్రసేన మహారాజు చిన్న బిడ్డ గుణసుందరుని నాకు ఆ పిల్లని చెట్లు ఎవరు లేరు తప్ప నాకెళ్ళ కిట్రా జరుగుతాడు అనుకోని ఎరకలి ఎల్లయ్య వస్తున్నాడయ్యా ఓ పెద్దలాను ఎక్కడెక్కడి భిక్షగాళ్ళు రాజుగారి అంతఃపురమునకు చేరుకున్నదో మల్లయ్యా అయ్యా అచ్చిండ్రాల భిక్షగాళ్ళు గంగన్న మల్లె బయలుదేరినా గంగన్న మల్లె బయలుదేరినా గంగన్న మల్లె అయ్యా అయ్యా
ఎరా మీరు కూడా వచ్చి రారా నువ్వు వచ్చినావురా మీరు ఎక్కడెక్కడ ఉంటారా అయ్యా ఎక్కడెక్కడన్నా ఎక్కడ గవర్నమెంట్ బళ్ళు ఉంటే అక్కడనే మాయా అవన్నీ ఏంది మాది గుంపుల కాడ అడ్డ గుంపుల గుల్ల కాడ ఉంటాడు వీడు నేను రంగసాయి గుల్ల కాడ నేనుంటా ఏం చెప్తారా మీరు ఏముండదు అచ్చటల పాటలు అడుక్కునుడే దేహి దేహి అనుడే అనుడే నీకు చేతులే చక్కగా నీకు పెళ్ళి ఎందుకురా అగో చేతులు చక్కగా లేకపోతే నీ కాళ్ళు చక్కగా లేకపోతే పెళ్ళ వద్దనే వాళ్ళు అన్నారయ్యా మీరు ఏం పెట్టి చేస్తారు నాకు వచ్చింది ఇగో ఉత్తరం ఉత్తరం ఏం పెట్టి సత్తం వచ్చే నువ్వన్న ఒక్కింటి కూడు తింటావు కానీ నీ అమ్మ మాకు వందిల్లో కూడు అందుకనే మరి ఏమనుకుంటాను నీకు అంటే టమాటాలు తేవాలి అన్ని తెచ్చి అండాలి కానీ మాకు మంచి మంచి ఐటమ్స్ వస్తాయి తినే టైంకు మంచి మంచి పట్టుకొచ్చిన ఆకలి అయితే తినరా నువ్వు ఆకలి కాగవు తినరా అందరు వీళ్ళంతా ఎవరి మెడ లోపల దానికి నచ్చినోడు మెడ లోపల పూలమాల ఎత్తే దానికి ఇచ్చి పెళ్లి ఎత్తనన్నాడు ఉగ్రసేన మహారాజు ఆనాడు కన్న తల్లి ఏమనుకున్నది గుణసుందరి దేవి కక్ష కట్టిన తట్టుకుంటలేరు నీ అవ్వ కడుపు కాల చేసుకున్న మొగోడు గొప్పోడు అంట ఆమె అడక్క తినడానికి పిల్లలు కావాలి నువ్వు ఏడుళ్ళు అడక్క తినాలి నేను పట్టుపాడుపుల మీద వండబెట్టి నా చిన్న బిడ్డ కింద నడితే అరిచేతులకు మట్టి అంటుతుంది అరికాళ్ళకు మట్టి అంటుతుంది నా చేతుల్లో నడిపిస్తే నేను నీకు ఇలా గొప్ప కాలేదా నీకెవడో గొప్ప అయినాడు నీ కన్న తల్లి పుట్టినాక 3 నెలలకు నిన్ను బయట వేసి చచ్చిపోతే ఓ పూట తినక నేను పసిపిల్ల తల్లిని నేను పెంచి పెద్ద ఎత్తే చేసుకున్న మొగోడు గొప్పోడు అంటావే నువ్వు శివ ఓ నాయనా ఆయన్నాడు విలువకు నీ ముఖం చూసిన తీసుకొచ్చి పెళ్లి చేసి నువ్వు ఉట్టి బంగారం వస్తుంటే భార్య నేను భర్త గొప్పవాడు అని ఒక్క మాట అన్నందుకు నాయనా నా మీద కక్ష కట్టి నానా నా మీద కక్ష కట్టి ఏనాడు చూస్తున్నావా అక్షగాళ్లకు భిక్షగాళ్లకు నన్నిచ్చి కళ్యాణం చేస్తావా నానా నానాడు కన్న తల్లి కనగంట పుట్టడు కన్నీరు పెట్టుకుంటా అచ్చగాళ్ళను పుచ్చగాళ్ళను చూస్తుంటే ఒకలకు కన్ను లేకపాయే ఒకలకు చెవులు లేకపాయే కనుక కోరి తిందామంటే చేతులు లేకపాయే గుడికాలు కుష్టాది ఎడకాలు మండి 200 లక్షలు ఎరకల ఎల్లయ్యన కళ్ళతో చూసినా దేవుడా ఎందుకు ఎడతావమ్మా ఈ గోసంత ఇప్పటికైనా మీరు ఆయన గొప్పోడు రాదు మంచి రాజు తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు నేను ఎందుకంటే మరి ఏమైతుందో నాన్న చూడు మళ్ళీ కడియా అన్న మరి రికార్డ్ అయితే కథ మరి సూపర్ అవుతుంది గదే గదే కానీ రేపు వేద్దాం పట్టు నాకు చేతులు లేకుంటేంది కాళ్ళు లేకుంటేంది నాకు ఎంత నెల జీతం అనుకుంటాను కొడుకు 4,000 వికాంతుని వికలాంగులు పింఛని ఎవరి మెడలు ఎత్తారంటే ఎవరు మెడలు ఎత్తారని చూడంగా జీతం ఎరక ఎల్లయ్య మెడ లోపల పూలమాల వేస్తున్నదయ్యా ఓ పెద్దల బతుకుతావు ఇప్పటికైనా మీ తండ్రి గొప్పడు ఎందుకంటే నెలకు 4,000 పెంచినట 4,000 గెలివే ఇచ్చిపోతావు నా ప్రాణం పోయినా పర్వాలేదు అంకుల్ నీ బిడ్డ నా మెడ లోపల పూలమాల వేసింది కాబట్టి
నేను నీకు అల్లున్నా కాదని బిడ్డకు నేను మొగుడు. 8 కాదురా 16 ఇస్తాం పో. చల్ బోసిడికాయ ఏంటిరా 16 16,000 ఇస్తాం పోరా. 16 కాదురా నీకు 56,000 ఇప్పుడే ఇస్తా పో. ఎన్ని రోజులకుండా లక్కిడ్రా వేసుకొని వెళ్ళిపోవడం మనం తగ్గేదే లేదు. భర్త చేతుల్లో బ్రతుకు భర్త గొప్పోడు అన్నందుకు ఎరకలి ఎల్లయ్య మెడ లోపల నేను పూలమాల వేస్తున్నా ఇన్నా బావలకిచ్చి కళ్యాణం చేసినవుడు బాబు నువ్వు నాకు నచ్చినా, నేను నీకు నచ్చినా. నీ ఇల్లు సత్యనాశనం చేస్తారు వాళ్ళు. ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే రాజే కింకరుడు అయితలు కింకరుడే రాజైతలు అంటారు. ఆగో మనిషి అన్న తనుకు మనం నిత్యం లేదు ఇయ్యాల ఇంట్లో రేపు వంటన అయినా అని పూలమాల చేత పట్టుకొని ఎరకలు ఎల్లయ్య బడ లోపల వేచదమాల కాతి గని పుడను వేచదమాల కాతి గని పుడను తోడ నాకితడే భర్తయు తోడ నాకితడే భర్తయు అయోధ్య రామా అది కాని పెద్దలు ఆనందించిరి. ఎప్పటికి తొందర అని ఆ తొందరలోనే పోతుందిరా దుర్మార్గురాలు. నీ తొందరపాటు తనమే నిన్ను కంగలగలుగుతుంది గుణసుందరి. నీకు తొందర బాబు ఇప్పటికి తండ్రి గొప్ప సగం రాజ్యం. ఎందుకంటే నాయన నాకు భర్తే నాకు గొప్ప. నీ భర్త నీకు గొప్పోడున్నావు కాబట్టి నీ భర్తను గంగల వేడ నాకు అవసరం లేదు. నువ్వు నా ఇంట్లో ఉండరాదు బిడ్డ సుందరి చెప్పు శిబిరం అంటే వేది దుర్మార్గుడు అంకుల్ ఓ దిక్కువలదారా మామా. ఇప్పటికైనా నా డాడీ గొప్పనే గంగెట్ల గాడిది ఎవర్రా నీ కంకులు మామా పోయి ఇచ్చుకున్నా పిచ్చి మోకంలో చెప్పు. ఏయ్! అది నిన్ను మెచ్చి నీ మెడలో పూల మాలేసింది. నువ్వు నా కల్లుడు వేసి నీకు నేను యువ రాజులు రాజ్యానికి రాజులు దేశానికి దొరలు నా అల్లుళ్ళు నా వేరల్లుళ్ళు సూర్యకాంతుడు చంద్రకాంతుడు గాళ్ళు విలువాలి నన్ను మామాని. సరే ఓహో మా సడ్డకు వాళ్ళిద్దరు వాళ్ళ కాలుకున్న సిరిని మొక్కడు ఆడు పెద్ద సడ్డ కూడా ఎరకలి పాడు కాదు. వీడు చిన్న సడ్డ కూడా ఎవర్రా నీకు సాడకు మా అదిన లేరు మా అదినలు వాళ్ళతో నీకే వాళ్ళతో కూడా మాట్లాడతాం అన్ని ముఖానికి. మావా ఈ అవతారం అంతా కనబడుతుంది పో. ఇచ్చుకున్నోడు ఈగే పుచ్చుకున్నోడు పులి కమ్మల గుడిసెలున్నోడైనా గొప్పోడే. బిల్డింగులు ఉన్నానని ఫీల్ కాకు. పోయి ఎరకలు దొరికింది ఆయన నీకు అక్కడ కూర్చున్నాక ఆజయ్ మెడలే పేరవు ఏంటి దండ అక్కడ చెయ్యడం పెట్టుకున్నాను. అబ్బా నీ బాంచనా ఇది ఆ? నేను 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 ఉండంగా గైన మెడలు అజయ్ మెడలు ఎత్తడా నా అగో ఇగో నేను అందంగా లేకున్నా సందంగా లేకున్నా నిన్ను అల్లారు ముద్దుగా పువ్వులో పెట్టుకొని సాదుకుంటా. నేను మాడబడ సాదుకుంటాను నేను చెక్ రాసిస్తాపో ఏ చెక్క అయ్యో భగవంత నా కొడుకన్నావు బాపు నన్ను వాటి చేతుల నన్ను ఎందుకు ఎల్లగొడతావు నానా నువ్వు నీ కాళ్ళ కాడ కొంగు వరుసుకుంటున్న బాపు దుర్మార్గుడు. 10 రూపాయలు నాకు దానం చేసిన నెలగొట్టు 10 కాదు నీకు ఇస్తారా నేను నాకు గొప్ప 10 రూపాయలు కొంగు లోపల వేసిన 10 రూపాయలు ఇచ్చిండవ్వా దాన్ని వార్త పోకుండా దాని జోలికి పోకుండా మీ సంసారాలు కంగారుతాయి. గాజులు ఎంచుకుంటా నానా గాజుల్లో వేవులో పో చావో. ఆగో నానా నన్ను ఒమ్మన్నవా అక్కలారా బిడ్డ నీ వెనక పిరికడంత పాలు తాగితే మేము అయ్యా గొప్ప అన్నావు నువ్వు అన్నావా పిరికడంత మట్టి తెచ్చి దాన్ని కొంగుల వారే చెల్లగొట్టే దాన్ని నా ఇంట్లో ఉంచకే నా ఆలకేసి నాకు ఇట్లా ఇంకెక్కువసేపు ఉంచకే. ఈ వదిన ఏం తింటాంది కొస మొదలు ఒక్క తీరే ఉన్నది.
ఎంత తొందరగా పోతే అంత ఈ తొందరగా వదిన మంచిగా తింటుంది కానీ నువ్వే తింటాను తెల్లగొట్టిండవు ఎల్లగొట్టు బిడ్డ చెప్పు చూపురేసి అదేపో మట్టిదా పోయిందా ఉడువులు తిరిగినాడు తిరుగుతారు ఇంట్లో మన పందికొక్కులు మెసినట్టు ఎరుకలు పాడుకావు మామయ్య అంకుల్ నీ పళ్ళలోనే ఉన్నదిరా పనితాను ఇన్ని ముత్యాలు వరాలు పెట్టకున్నా గా పక్కకు రాజ్యం అన్ని రాదు మేము ఏలుకుంటాం రాజ్యం ఏ సకాలకుండా సిరున్నదిరా నీకు అగో నా బిడ్డనిచ్చుడే ఎక్కువ తాడెక్కేవానికన్నా తలదన్నేవాడు మిన్న 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికే రాజు చచ్చిపోతే ఎవరు పోలేదట కానీ రాజు తెల్లారి వరకు గౌన్ల కంటే ఎక్కువ విడిచికొస్తారు వీళ్ళు తక్కువ కులం కాదు నువ్వు వాళ్ళని అనకురు ఏడు మోక ముత్తాదు లేకుండా 70 ఎక్కుతాడు వీడు దొంగ పోనీ బిడ్డ నీకెందుకు నాన్న నువ్వు రాజ్యానికి అధిపతి విధ సూర్యకాంత ఈ రాజ్యం అంతా మొత్తం నా అల్లుళ్ళు నా చెల్లె కొడుకులు నా మేనల్లుళ్ళు నా 2 బిడ్డలను అల్లారు ముద్దుగా చూసుకున్నా నా తండ్రి గొప్ప అందరు నా బిడ్డలు అదే సౌభాగ్యం నాకు చావు సజ్జకులు మా వదినలు కలిసి ఈ మదనపురి పట్టం లోపల తినుకుంటుండే కానీ చూసినావు కానీ పెడితే 19 పెడితే అది కని కాదురా బిత్రుడా సడ్డ కూడా అది దర్వాజా షేరే లేదురా కడుపో షేరో గాని నీకు తెలిసిందారా తెలిసింది దర్వాజా అని నేను చెప్పినా నీకేం తెలియదే అది కని అని చెప్పవాడు అక్కడ అడక తినటోడికి ఎవరింటి కాడ ఏం దొరుకుతాను అల్లుళ్ళు ఎట్టుపోతారు నా అల్లుళ్ళు వజ్ర వైడూర్యాలు ఇంటి లోపల దానం చేస్తారు అదే చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా సాట్లవాడ నాటి గీత కాట్లవాడ అప్పవోదు సాట్లవాడ నాటి గీత ఓ బావ గుణ సుందరి దేవి ఎందుకు బాధపడుతున్నవమ్మా రాజ్యం లేదని బాధపడుతున్నవా దేశం లేదని బాధపడుతున్నవా ఎండి బంగారం లేదని బాధపడుతున్నవానమ్మా నువ్వు ఏడవకు బావా ఎతపడబోకు కన్నీళ్లు తీయగే బావా స్వయంవరం లోపల ఎంచుకొని మెడ లోపల దండేసినవు నేను నీకు భర్తనైన నువ్వు నాకు భార్యమైనవే బామా నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అంటారు ఊరికో ఇల్లు కట్టం కాని బామో ఊరికో తెలిసిన మనిషి ఉండాలని అంటారు ఊరికో ఇల్లు కట్టలేమో కానీ ఊరికో తెలిసిన మనిషి ఉంటే ఓ రోజు కలిసి వెళ్ళిపోవచ్చు అన్నదే బావా రాజ్యం లేకున్నా దేశం లేకున్నా నిన్ను అల్లారు ముద్దుగా నేను చదువుకుంటానమ్మా నువ్వెందుకు ఎడుతున్నావు ఎడవకే బామా గుణ సుందరి దేవి కొమ్ము చేత పట్టుకున్నది తల్లి నా అక్కలు నన్ను దూరం చేసిండ్రు నా బావలు ఇంటకెళ్ళి నన్ను వెళ్ళగొట్టిండ్రా అని కన్న తల్లి కొమ్ము చేత పట్టుకొని అయ్యో దానం చేసే తల్లులారా దానం ఉంటే ఎయ్యరవ్వా దానం చేసే తల్లులారా దానం ఉంటే ఎయ్యరవ్వా ధర్మం చేసే తల్లులారా ధర్మం ఉంటే ఎయ్యరవ్వా ధర్మం చేసే తల్లులారా
ఎందుకు బాధపడుతున్నావమ్మా? నీ తండ్రి గాడన్నదని నువ్వు బాధపడబోకు బావా, నిన్ను నేను దాదుకుంటా, నిన్ను నేను చూసుకుంటానా అని ఆ భార్య గుణసుందర దేవిని పట్టుకొని ఏనాడు రోజు ఊళ్ళ పండి పోతున్నాడు, తెస్తున్నాడు, భార్యకు పెడుతున్నాడు, తను తింటున్నాడు. అట్లా కొన్ని రోజులు గడుస్తున్నదయ్యా ఓ పెద్దలారా. అట్లా కొన్ని రోజుల వ్యవధి గడిచిపోవంగా కొన్ని రోజులు గడుతున్న ఇద్దరు బిడ్డలు మల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. చిన్న బిడ్డలు ఎల్లగొట్టిండు. గుణసుందర దేవి గుడారాల కాడ ఉండి బాధపడుతున్నది. అమ్మా ఎందుకన్నా
ఎందుకు నన్ను తండ్రి బిచ్చగానికి చిలగ్గవ చేసిండు అమ్మా నా రాత గిట్లయిపోయనా అని కన్న బిడ్డ గుణ సుందరి దేవి అగో తల్లి నాది ఎత్తున్నదయ్యా ఓ పెద్దలారో తల్లి నాది వేసుకుంటా బిడ్డ కలకల కలకల కన్నీరు తీస్తున్నది వలవల వల తేరుతున్నదాట ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి తల్లుల చిన్న పిల్లగల్ల తల్లులు చచ్చిపోతే వాళ్ళ జీవి స్వర్గం ముట్టదట తల్లి నీలవతి జీవి స్వర్గం లోపల అంతరానేనాడు విశేషై తిరుగుతున్నదట కన్న బిడ్డ ఏడువంగా బిడ్డ ఏడుపు చూసింది కన్న తల్లి అయ్యో నా బిడ్డ గుణసుందరి దేవి నిన్ను కన్నాక 3 నెలల నాడు నేను వెళ్ళిపోతి బిడ్డ నీ తండ్రి చేతుల పెట్టిపోయినా నీ తండ్రి దాది పెంచి పెద్ద చేసి నిన్ను అడివి పాలు చేసిందా బిడ్డ నాకు అన్నది కన్న బిడ్డ ఏడుపు ఇన్న కన్న తల్లి ఆనాడు ఏనాడు బిడ్డ ఏడుపు చూసిన కన్న తల్లి రాజాన రాజు మదనపురి పట్టం ఏనాడు ఉగ్రసేన మహారాజు ఎప్పుడు పడుకొని ఉన్నాడో తుమ్మరాత్రి కల లోపల భరతతోడి ఏమంట ఉన్నది ఓ తల్లులారా ఓ నాదా ఎంత పని చేసినవు నాదా సా కన్న బిడ్డను నువ్వు అడిగినందుకు కన్న బిడ్డ చేసుకున్న భరత గొప్పన్నందుకు ఇంతకెళ్ళి వెళ్ళగొచ్చిన వానయ్యా ఓ నాద ప్రాణేశ్వర అలనాడు దినవందు అన్నదమ్ములు నిన్ను వద్దని నా అన్నదమ్ములు వద్దన్న గాని నీకు ఈయనని నా అన్నగాళ్ళు మాట వలికిన గాని తండ్రి గొప్పగాడు తల్లి గొప్పగాదు అన్నలు గొప్పగాదు చేసుకున్న భర్త గొప్ప అని నాదా నేను నీ వెనుకబడి నడిసొచ్చిన 7 అడుగులేసి నా తల వంచుకొని తాళి కట్టించుకున్న భర్త గొప్ప అని నీ ఎంబడ చిన్నయ్యా చేసుకున్న భర్త గొప్ప కాదానయ్యా కన్న బిడ్డ మాట వలికినందుకు ఎంత పని చేసినవు నాదా బిడ్డ నడివి పాలు ఎత్తివాని కలలోపల అమ్మవారు నీలవతి దేవి కల ఎప్పుడు ఎప్పుతున్నదో అగో రాజాన రాజు ఉగ్రసేన మహారాజుకు గానాడు కలలోపల భార్య కల ఎప్పంగా కన్న బిడ్డ గొప్పన్న మాట యాది కత్తున్నది ఓ తల్లులారో నా బిడ్డ చిన్న బిడ్డ గుణ సుందరి దేవిని నేను ఎంత పని చేసిన అడివి పాలు ఎత్తి దాని భర్త గొప్పన్నందుకు నేను అడివి వెళ్ళగొట్టినా ఎక్కడున్నది నా బిడ్డ గుణ సుందరి దేవి ఏడున్నది బిడ్డ నువ్వెక్కడున్నావు ఆనాడు స్వయంవరం పెట్టి లగ్గం వేసి ఎరకలోనికిచ్చి ఎల్లగొట్టినా బిడ్డ నువ్వెక్కడున్నావా అని ఆనాడు భవనాల లోపల కన్నీరు తీస్తున్నాడు ఓ తల్లులారో గానాడు రాజాన రాజు ఉగ్రసేన మహారాజు తెల్లవారంగానే మంత్రి వల్ల పిలిచిండు నా కొడుకులాలా నా చిన్న బిడ్డ గుణ సుందరి దేవి ఎక్కడున్నదో నా బిడ్డ దాడల్లో ఎనుగులాడుకోని రమ్మని రాజు ఉగ్రసేన మహారాజు చెప్పంగా తండ్రి ఎందుకు బాధపడుతున్నావు రాజ్యాలు తిరిగి నీ బిడ్డను ఎనుగులాడుకోని వస్తావా అని అగో రాజ్యాల మీద బయలుపోతున్నారు ఆ మంత్రి వాళ్ళు ఎట్లా పోతున్నారు బాలన్న దారిలో ఏ బాలదారిలో బాలన్న దారిలో ఏ బాలదారిలో బాలన్న దారిలో
బాల వీధను వాళ్ళు తిరుగుతున్నరే బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో మంత్రి వాళ్ళు జనాలు రాజ్యాలు తిరుగుతున్నారు దేశాలు తిరుగుతున్నారు ఎక్కడ తిరిగినా కానీ చిన్న బిడ్డ గుణవంతురాలు గుణసుందరి దేవి దొరకబాయే ఎర్రటి ఎండల్ల గుమ్మడి పండు తిరుక్కుంటా అగో మంత్రి వాళ్ళు వస్తున్నారయ్యా ఓ బెత్తలారంగా మంత్రి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో గుడారాల బంధుకు ఎరికలు ఎల్లయ్య గుడారం వేసి గుళ్ళ పంటాడు కత్తలేడా అగో రాజాలలో వేయనోళ్ళు దేశాలలో వేయనోళ్ళు అన్నవాడుకోని గుడారం కాడికి రావంగా అగో వచ్చాడు గుణసుందరిని చూసిండ్రు ఆ మంత్రి వాళ్ళు ఓ తల్లి గుణవంతురాలు గుణసుందరి దేవి నీ తండ్రి ఏనాడు నిన్ను ఎగిరంగ రమ్మన్నడవ్వా బిడ్డ లేదు అల్లుడు లేడని బాధపడుతున్నాడు కన్నీళ్లు తీస్తున్నాడు నీ కన్న తండ్రి ఎగిరంగ నిన్ను తీసుకొని రమ్మన్నాడు తల్లి ఇక పోదాము రమ్మని ఆ గుణసుందరి దేవిని తోలుకొని మదనాపురి పట్టం వస్తున్నారయ్యా ఓ బెత్తలారంగా ఓ నాయనా ఏనాడు నా తండ్రి రమ్మన్నదని నువ్వు అనంగానే నేనెట్లా వస్తా తండ్రి నా భర్త ఇంటికింత భిక్ష పడకరాను ఓయిండు బరిగ చేరుకరాను ఓయిండు నా భర్త వచ్చిన తర్వాత పొమ్మంటేనే ఓ నా భర్త ఎంబడి నేను నా భర్తను తోలుకొని వస్తా మీరైతే ఇంటికి ఓండ్రి నా భర్తను తీసుకొని నేను వస్తానయ్యా ఓ నాయన్న నేను నా భర్త దేవుడు నా భర్త ఆజ్ఞ లేకుండా నేను కడప కూడా బయట పెట్టబోను అడుగు బయట పెట్టవా అవును తండ్రి అవ్వా కడపవుతల కాలు నీ బాంచను నీ భర్త ఏ పొద్దు కత్తడో ఏ మాపు కత్తడో ఏడ తీరుతాడో బరిగా బాంచను నీ తండ్రి బిడ్డ లేదని ఏడుతాడు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అయ్యా నా భర్తను తోలుకున్నా సరేనమ్మా మరి నీ భర్త వచ్చినాక ఏగిరంగరా మీ తండ్రి మరి అయిపోయే బాణాల మీద ఉన్నాడు నీ కొరకు అన్నం తింటలేడు నీళ్ళు అవుతాడు 3 రోజులే సరే మంచిది తండ్రి నా భర్తను తోలుకొని తప్పకుండా వస్తా మీరు వెళ్ళిపోమంటది ఆనాడు మంత్రి వాళ్ళు ఏగిరంగా వెళ్ళిపోతావా అని ఆగో ఇక్కడికి దగ్గర మదనాపురి పట్టము మంత్రి వాళ్ళు చేర వచ్చిండ్రయ్యా ఓ పెద్దలారా రాజును కన్న చూసే ఓ దేవుడా రాజమరియా నా బిడ్డ ఏలంగా కొడుక ఏమైందయ్యా పేయింద్రా ఏమైందయ్యా లేవట్రా అయ్యో ఏమైందయ్యా కొడుక అమ్మమ్మమ్మమ్మ ఓ నవ్వు నా బిడ్డ గుణ సుందరవా బిడ్డో ఏమైందయ్యా కొడుక నా తొంట వేయింద్రా వారకోసారి పాదం విరిగింది తొంటి తిరిగింది అది వారికే నాకు అంటే ఉన్న నాకు తప్పిందిరా కొడుకో అబ్బో నా కొడుక బిడ్డ వస్తుందా అని సింహాసనం ఎక్కి అడ్డం పడ్డాడు ఉగ్రసేన రాదు బిడ్డ
ఒకసారి మదన సుందరి సుందరి సుగర సుందరి ఆ, ఈ అక్కడ కుక్కలు మీకు నువ్వైతురా ఏమైంది? జారి కింద పడ్డాడు ఆ, ఆ కాలు కింద మీ అయ్యేది రాలి ఏమైంది? కాలు కింద మీ అయ్యేది ఇప్పుడు కాలు ఎత్తి పోస్టోళ్ళు ఎవరు? మీరైందరు పెద్దోళ్ళు మా కొరకు పడ్డా బిడ్డ వస్తుందని బిడ్డ కొరకు చూసిండు. ఓ నా చిన్న బిడ్డ వస్తుందని చిన్న బిడ్డ కొరకు చూసిండు. లంజ కొడుకు వెళ్ళకల పడ్డాడు. మంచిగానే ఎరిగింది. ఈడు ఎప్పుడు తస్తానని చూస్తున్నాం మేము. ఇంకా ముందు ఇంకేమైనా చేసేది ఉన్నది? సరే మా సక్కదరి సోటి బిడ్డలు బిడ్డ మదన సుందరి మంచి సుగుణ సుందరి ఎందుకొరకు? బిడ్డ నా రాజ్యం మీకు ఇచ్చిన దేశం మీకు ఇచ్చిన ఎండి బంగారం మేము ఆ దగ్గర రాం, పురుగులు పడ్డాం మేము వచ్చేటోళ్ళం కాదు, మల్లెలు పడ్డాం మేము వచ్చేటోళ్ళం కాదు. అల్లుడా సూర్యకాంత రాజా చంద్రకాంత రాజా పురుగులు పడ్డాం మేము రావు, మల్లెలు పడ్డాం మేము రావు. యువత కొరకు ఎక్కి కురిసెక్కి చూసుడు అవసరమా? బుచ్చగల్లదాని కొరకు కురిసెక్కి లంజ కొరకు అవసరమా? ఓ మదనవ్వ డాడీ గొప్ప అంటే కాదు బిడ్డ. డాడి గొప్ప నన్ను నిన్ను కుర్చీలెక్కి బయటికి చేయమన్నా? కుర్చీలెక్కి నిన్ను సింహాసనం ఎక్కి చూసి బిడ్డ కొరకు ఎల్లెలకల పడితే నీ కాలు వృతం మేము ఎత్తిపోతామని నువ్వు పడ్డావా? మారి మాకు వచ్చింది గంతే. ఏమొచ్చింది మీకు? ఇంకా మీకు పట్టగాలే పట్టెందుకు కాదు? తల్లి గుణసుందరి దేవిదే అమ్మా. నా బిడ్డ గుణ సుందర దేవి నా బ్రతుకు అడవి బాలాయన. బిడ్డ సుగుణ గుణ సుందరి దేవి ఆనాడు తండ్రి గొప్ప కాదన్నవే బిడ్డు, తల్లి గొప్ప కాదన్నవు, దేవుడు గొప్ప కాదన్నవు, చదువు చెప్పిన సారు గొప్ప కాదన్నవు, చేసుకున్న భర్త గొప్ప అన్నవే అవ్వా. ఏ రంగ వస్తవే బిడ్డ? ఓ బిడ్డ ఏ రంగ వస్తవే బిడ్డ, ఓ బిడ్డ ఏ రంగ వస్తవే బిడ్డ, ఓ బిడ్డ ఏ రంగ వస్తవే బిడ్డ, ఓ బిడ్డ వంట వస్తవే బిడ్డ, ఓ బిడ్డ వంట వస్తవే బిడ్డ, ఓ బిడ్డ ఓ బిడ్డ గుణ సుందరవ్వ చిన్ననాడు నీ తల్లి 3 నెలల నాడు చచ్చిపోతే నా తొడలు తొట్టలు ఏసి చేతులు ఏసి దాచుకున్నాడే అమ్మా. అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ రాఘవ రాజా, ఓ రామ ఓ రామ రాఘవ రాజా. ఓ లంజ కొడుకు ఎందుకు ఎడతావురా? నీ బిడ్డ మీద మన్నవాడు ఆనాడే ఎల్లగొట్టింది. లంజ కొడుకు దాని కొరకు ఇట్లెక్కి చూసుడు అవసరం అయ్యాడు. బిడ్డ చెడిపోయిన దాని కొరకు మదనవ్వ బిడ్డ మదనవ్వ అంటే ఇప్పుడు నిన్ను తీసుకుపోయి కుర్చీల మీద కూర్చున్నా అవసరం లేదు. మొత్తం ఇల్లు తెలియదు. బిడ్డ సుఖనవ్వ అయ్యో బిడ్డలు మాకు అయ్యో అల్లుడా సూర్యకాంత చంద్రకాంత ఏ మనిషి నా చెల్లె కొడుకులని లగ్గం చేసిన చాలెక్క రాత్రి మీరు పిల్లగా ఇలా కళాకారులకు రెండోసారి సాయించింది. నాయనాక ఉన్న కథ చెప్పుకుందాం. ఇంటికి ఎవరు పోవాలి. మగ్గపలిచిన నువ్వు ఎందుకో నీ శిబురు గట్ట ముఖంలో ఊళ్ళో కుక్కలు అన్నారు దిక్కు మళ్ళీ ముందు అజయ్ రండి కేరాండి. అమ్ములు అమ్ములు మంచం మీద కూర్చున్నావరా కూర్చో. గులాబీ వెనక కూర్చున్నాడు మల్లన్న. బిడ్డ మల్లవా ఇస్తాను పెద్దవా.
మా వీడియో ఎత్తుకుని మా వీడియో మళ్ళీ పెట్టినప్పుడు ఏం లేదు మసాలా ఎందుకు ఎత్తాను ఏం వేసింది మసిన అతను పెట్టింది గరం మసాలా ఇది ఎట్టేది అన్నమాట దాని గరం మసాలా ఒకసారి తెమ్మంట కదా అత్తలేదా వస్తుందో అయ్యా ఓ పెద్దలారా
దేవుడు గొప్ప కాదన్నావు ఆనాడు బాగా మొగడే గొప్ప అని పేరిందానివి మళ్ళెందుకు వచ్చిన వారి ఆనాడు చీపురు గట్టలు చెప్పులు పట్టుకొని చెల్ల వీధి పూరికి వస్తున్నారు ఇద్దరు చెల్ల వీధికి ఇద్దరు అక్కయ్యలను మురికి రావంగానే అమ్మవారు గుణసుందర దేవి చూసింది అక్కలారా నాకు చెప్పు చీపిర్లు పట్టుకొని ఎరకలో చేసుకున్నావు నువ్వు గొప్ప అని మొగడు గొప్ప అని వెళ్ళిపోయినదాని మాట పలుకుతున్నారా అక్కలారా కన్న తండ్రి రమ్మన్నాడాట తండ్రి ఎక్కడున్నాడక్క తండ్రిని చూసిపోతా తండ్రి ఎక్కడున్నాడా అని మాట పలుకుతున్నది ఓ తల్లులారా దుర్మార్గులారమ్మా అలికేసి రాకిలు దొక్కరాదు గర్భవతలి కాలు గర్భ లోపల పెట్టరాదు మా మేడళ్లకు రారాదే దుర్మార్గురాలను ఇద్దరు అక్కలు ఏనాడు అనరాని మాటలు అంటున్నారో రాజాన రాదు ఉగ్రసేన మహారాజు మంచం లోపల లబోదిబో అని మొత్తుకుంటున్నాడు నాల్లుడా సూర్యకాంత రాజా నాల్లుడా చంద్రకాంత రాజా నీకన్నా ఎక్కువ నాకెవరు ఉన్నారు అల్లుల్లారా ఏం కూడా రావు రారా నా బిడ్డలు రాకున్నా మీరు కూడా రారా ఎవరు రావు ఎవరు రారా అయ్యా మీరు ఎవరు రాకున్నా మంచిదే గాని నా కాలుకి ఇంత ఏదన్నా మందు చెప్పరా మందు తెచ్చి కట్టురయ్యా నీ అవ్వకి ఇప్పుడు ఎవడత్తాడు ఈ మందులే ఎక్కడికి వెళ్తే మాటవు అల్లుడా అల్లుడా నేను బతికిన కాడికి చాలదా అంటున్నాడు మీకు దండం పెడతా మీ కాలు మొక్కుతానయ్యా నేను మామని కాదా కన్న తండ్రి లాంటి వాడిని ఈ రాజ్యం ఇచ్చిన దేశం ఇచ్చిన మిమ్మల్ని బతుకు అన్నా నేను ఇంటికాడ కుక్క కావాలన్నా ఉంటానయ్యా ఎందుకు నీకు ఇక్కడ పోదాడుగా అంతేనా చచ్చిపోమన్నారా నువ్వు బతికి వేస్తే అల్లుల్లారా నేను మీ మామనైనా కన్న తండ్రిలాగా భావించుకున్న బతికి వేస్ట్ అంటున్నారా అయ్యా అగో ఇద్దరు అల్లుళ్ళు నువ్వు బతకరాదు ఉన్నా వేస్ట్ అని ఏనాడు ఇద్దరు అల్లుళ్ళు మాట వలుకుతున్నారు ఇద్దరు బిడ్డలు అదే మాట వలకంగా ఏనాడు చిన్న బిడ్డ గుణవంతురాలు గుణసుందరి దేవి ఏనాడు ఆ రాజాన రాజు ఎరుకలు ఎల్లయ్యను ఏనాడు భర్త నింబడి పెట్టుకొని వచ్చిందో కన్న తండ్రిని ఏనాడు కళ్ళ చూస్తానంటే ఏనాడు అక్కలు చూడనిస్తలేరు ఆ ఏనాడు మామను చూడనిస్తలేరు అమ్మవారు ఏమంట ఉన్నది ఓ తల్లులారా ఆ రాజ్యం లోపల చూసిన అదే ఊరి లోపల ఒక మందుల మల్లయ్య ఆగో మందులు పట్టుకొని ఏనాడు వస్తున్నాడో రాజ్యాల రాజు దగ్గరికి వచ్చే వరకు ఓ రాజా ఏనాడైనా గాని నీ కాలు బతకాలనంటే ఆగో మహేంద్రం అనే చెట్టు కావాలి నక్క నాగలోకం పోయి మహేంద్రం అనే చెట్టు తీసుకొచ్చి నీ యొక్క కాలుకు అంటగట్టినట్టే ఉండే నీ కాలు అదుగుతుందా అని ఏనాడు చెప్పంగానే ఆ ఊరి లోపల ఏనాడు రాజ్యం లోపల వల్ల చెప్పంగా ఆ యొక్క ఇద్దరు సడ్డకులు శివులను పెట్టిండ్రు ఆగో మామ నేను తీసుకొస్తానంటే నేను తీసుకొస్తానా అని ఆగో ఇద్దరు కుర్రాలు ఎక్కి అడవి తోవలు పట్టుకొని పోతున్నారయ్యా ఓ పెద్దలారా వాళ్ళ సంగతి ఆ చోట ఉండనివు గాని కన్న తల్లి కళ్ళతో చూసింది కూడా సుందరి దేవి నాడా ప్రాణేశ్వరాను మంచిగున్నట్టే ఉంటున్నారా నువ్వు మహేంద్రం అనే చెట్టు తీసుకొని రాకపోదు అనాలా మన ఏమి రాటరాయే మన ఏమి గీతరాయే రాని ఆగు భర్తని ఎంబడి పెట్టుకొని ఈ అడవితో బట్టి నాది రామా కన్న బిడ్డ గుణ సుందర దేవి భర్త ఎరుకలు ఎల్లయ్యను అనుకోని అన్న తండ్రి పేటకొచ్చి ఆగో తండ్రి మీద వద్దని
గుణసుందర దేవి కన్న తండ్రి వీరవాడి కల 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 కన్నీరు తీస్తున్నది చిన్న బిడ్డడాయిందా నా కొరకు నువ్వు చూసి నా బిడ్డ వస్తున్నదా అని నా కొరకు చూసి నాయిందా నీకు దెబ్బదాకరా నీ కాలు దిగడానికి కన్న తండ్రి కాలు వీరవాడి ఆగో కాలు రాసుకుంటా కన్న బిడ్డ ఏడవంగా మందుల మల్లయ్య వచ్చి మన రాదు కాలు దాటవాని మందులు తెచ్చి పెడుతున్నాడు మల్లయ్య ఆగో వాళ్ళ నోట వీళ్ళ నోట తెరవంగన మందుల మల్లయ్య వచ్చి అయ్యా నీకు ఈ కాలు పుండు మాని కాలు వద్ద కాలనంటే నక్క నాగలోకం పోయి మహేంద్రవని అనే ఒక్క చెట్టు ఉంటది ఆ చెట్టును తీసుకొచ్చి ఒక్క కాలుకు అంటగట్టి అసలు రాసి ఆకులు నలిసి ఆనందంగా నీకు అంటగట్టినట్లయితే ఈ పుండు మారిపోయి నీ కాలు ఎప్పటోలే అతుకుతానన్నాడు మందుల మల్లయ్య అనంగనే ఎడకలి ఎల్లయ్యా ఓ బావా గుణసుందర దేవి నేను ఎక్కడ నన్ను పోయి బావా మహేంద్రవని అనే చెట్టు నేను తెచ్చి మీ కన్న తండ్రి పుండు మానపుత బావా నువ్వు బాధపడకన్నాడు నాదా నీకు ఓ కాలు కుంటి ఓ చెయ్యి తొంట నడవలేవు ఎక్కడ పోతామని గుణసుందరి బాధపడకు దేవి తప్పకుండా నేను చెట్టు ఎత్తారన్నాడు ఈ మాట ఇద్దరు అక్కలు పెద్దోళ్ళు మదన సుందరి సుగుణ సుందరి వింటున్నారు ఇద్దరు అక్కలు పెద్దోళ్ళు ఇద్దరు వాళ్ళ భర్తల వేడికొచ్చి ఓ నాదా ఎక్కడికెళ్ళో వచ్చిన ఎలుకలోడు చెట్టు ఎత్తరని తయారైతున్నాడు వాడు చెట్టు తెచ్చి పుండు ఇట్లా మానిపిండనుకో రాజ్యం వాందైతది దేశం వాందైతది మీరు వానికన్నా ముదుగాలు అయ్యి ఆ మహేంద్రవని అనే చెట్టు తెమ్మారి ఇద్దరక్క ఎల్లల్ని చెప్పంగానే ఒరే తమ్ముడా చంద్రకాంత రాజా అన్నా సూర్యకాంత రాజా రాజ్యానికి రాజులము గుర్రాలు వేసుకొని పోయి చెట్టు తెద్దామని ఎలుకలోడు తెచ్చుడేందు మనం ఇంట్లో కూర్చుంటుడేందా అని వాళ్ళు గుర్రాలు వేసుకొని బయలుతున్నారు ఇద్దరన్నదమ్ములు ఆగో గుర్రాలు వేసుకొని వాళ్ళు ఎప్పుడు పోతున్నారో అమ్మవారు గుణసుందర దేవి భర్తను చూసి నాదా నీ కాలు వంకర నీ చేయుతుంటా నా బావలేవో గుర్రాలు వేసుకొని వాళ్ళు పోతున్నారు నువ్వు ఎక్కడ పోయి తెస్తావు నాదా అని ఏడరంగా నాదా నాదా అని ఎప్పుడు బాధపడుతున్నదో ఆగో ఎరుకలి ఎల్లయ్య కళ్ళ చూస్తున్నాడయ్యా ఓ పెద్దలారా ఓ బావ గుణవంతురాల గుణ సుందరుడు బాధపడకు బావా నీకు నాకు లగ్గమై గిన్నె రోజులైతున్నది దేవి ఆగో నీకు నాకు లగ్గమై గిన్నె రోజులైతున్నది నేనొక్క మాట నీ దగ్గర దాసిన ఆగో ఆ మాట నీకు ఎప్పుతారన్నాడు ఎరకలెల్లయ్యా ఏంటిదయ్యా బాబా మాట నీకు ఎప్పుదగా నువ్వెవరకు చెప్పకూడదు ఆగో ఓ బాబా 24 సంవత్సరాలాయే ఇక కొన్ని రోజులైతే మన బాధలు పోతాయి ఎరుకలి ఎల్లయ్యను నేను కాదు నేను రాజ్యాన రాజునమ్మ ఓ బాబా నేను రాజ్యాన రాజునమ్మ ఓ బాబా నేను దేశాన రాజమ్మ ఓ బాబా నేను ఎరుకలి ఎల్లయ్యను కాదు బావా నేను కూడా రాజ్యానికి రాజునే నాది మక్తశీల పట్టణము నా పేరు మక్తశీల మహారాజు ఒకనాడు నేను సముద్రానికి గంగా నది తాడానికి పోతే ఒక్క మునీశ్వరుడు ఒక్క గ్రంథము అక్కడ కింద పెట్టకూడదని కొడుక నేను స్నానం చేసి గంగ స్నానం చేసి వస్తా ఈ గ్రంథం అనగా ఈ పుస్తకం పట్టుకో కొడుక స్నానం చేసి వచ్చినాక నేను పట్టుకొని పోతానన్నాడు చేత పట్టుకోగాని ఆ గ్రంథాన్ని చదవకన్నాడమ్మా ఓ బాబరన్ను ఆ గ్రంథం చదవకురా కొడుక గ్రంథం చదవద్దని నాకు బుద్ధి చెప్పిండు
ఆయన స్థానానికి వేరమోలే నేను గ్రంథము చదివిన బావా ఉదయ దుర్మార్గుడా గ్రంథము చదివినవు సకలము తెలుతాయి నీకు గాని అద్దులానంగా గ్రంథము చదివినవు 24 సంవత్సరాలు నీ రాజ్యం పోయి దేశం పోయి ఎరుకలెల్లయ్యవాయి అడక తినే బుచ్చగానమైపోతామని శపించిండే ఓ బావ నన్ను గ్రంథము చదివినందుకు నేను భిక్షగాడైనా గాని ఒకప్పుడు నేను మక్తశేల మహారాజునే నేను కూడా రాజునే ఎన్ని ఏండ్లు కలిసినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎవరితో నువ్వు నా భర్త మక్తశేల రాజును మాత్రం ఈ బావ నువ్వు చెప్పబోతే ఈ బావ నువ్వు చెప్పబోతే ఓ బావ కూడా సుందర దేవి 24 ఏళ్ళ శామల విమోచన అయ్యేంత వరకు నా భర్త ఎరుకలి ఎల్లయ్యా అని చెప్పుగానే నా భర్త మక్తశీల మహారాజు అని చెప్పకు నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు బాధపడతావని నీకు చెప్పిపోతున్నానన్నాడు ఎరుకలెల్లయ్యా భార్యతో చెప్పిండు పైలవన్నాడు ఎరుకలి ఎల్లయ్యా నాగో చేతుల కట్టబట్టుకొని కుంటుకుంటా నక్క నాగలోకం తొగలబడుతున్నాడయ్యా ఓ పెద్దలారా ఇద్దరు సడ్డకు సూర్యకాంతరాజు చంద్రకాంతరాజు గుర్రాలు వేసుకొని పోయిండ్రు ఎక్కడ తిరుగుతారో తెలియదు వాళ్ళు ఎక్కడెక్కడ పోతారో తెలియదు పిల్లగాడు గ్రంథం చదివినోడాయే నక్క నాగలోకం తొవ్వలేంది సర్వలోకం మొత్తం తెలుసు తనకు అన్ని తెలిసిన విద్యలు కాబట్టి గ్రంథము చదివిండు కాబట్టి గ్రంథములు తెలిసినట్టు నక్క నాగలోకం తొవ్వలు పట్టుకొని ఆగో పిల్లగాడు బయలుదేరి వస్తున్నాడు మక్తశేల రాజు ఎట్లా పోతున్నాడు అందాల గోపాల నీ చరితము ఆగో 7 పట్టాలు సముద్రాల ఒడ్డుకొచ్చి గ్రంథము చదివినోడాయే గ్రంథముల విద్యలు చూసినోడాయే భగవంతుని మదిలో
అది అయ్యంగానే అగో నక్క నాగలోకంతో దొరుకుతున్నది ఓ పెద్దలారా నక్క నాగలోకంతో ఎప్పుడు దొరికారో నక్క నాగలోకంలోకి అడుగు పెట్టంగానే రెండు రాక్షసులు పెద్దది పెనగొండ రాక్షసి చిన్నది అక్కల కొండ రాక్షసి ఒక్కటేమో ఎప్పటికి నవ్వుకుంటూనే ఉంటది ఒక్కటేమో ఎప్పటికి ఏడుచుకుంటూనే ఉంటది ఆగు నవ్వేదాన్ని ఏడిపియాలి ఏడిపేదాన్ని ఏడిసేదాన్ని నవ్వితే రెండు రాక్షసులు ఏడిసేది నవ్వుతే నవ్వేది ఏడితే బగ్గు బగ్గున వండి మహేంద్రం అనే పుడతలన్నారు ఆ ముని రాదు ఆ గ్రంథములు ఆనాడు పిల్లగాడు చూసి చదువుకున్నాడు అది మనసులో పెట్టుకొని నక్క నాగలోకము వస్తనే ఉన్నాడు నాగలోకము వస్తనే ఉన్నాడు నక్క నాగలోకము నాగలోకంలో రెండు రాక్షసులు ఐదు ఒక్క ఎలుక ఒక్క రాక్షసి ప్రాణం పోయే ముందు రాక్షసి వెళ్ళిపోయిందో ఎలుక అవతారం కట్టుకొని వచ్చి ఆ రాక్షసి నవ్వే రాక్షసిని పిల్లగాడు చూసింది ఏడిసే రాక్షసులు చూడగానే ఎలుకచ్చి ఆగున్నాయి ఎలుకచ్చి ఏడిసేటి రాక్షసి శవులు తోకబెట్టి ఏడిసేటి రాక్షసి ఎలుక శవుల తోకబెట్టి ఇబ్బంది కిలకిల కిలకిల నవ్వుతుంది ఇక నవ్వే నాన్ని చూసిండు పిల్లగాడు మంగముండు రో చేతుల పట్టే మంగముండు చేత పట్టి రాక్షసి గుర్తుతా ఉన్నాడు నవ్వేట రాక్షసి మానవ మంగములు కూర్చొని ఓ వాడు అవుతాను పెట్టిండు అది కిలకిల నవ్వంగా మహేంద్ర బడరి శక్తి పుట్టవంటే ఆ పిల్లగాడు ఎరగలయ్యా గ్రంథము చదివిన భక్తశీల మహారాజు గల సర్వసాక్షంబు తెలిసినటువంటి వాడు నవ్వేదాన్ని ఏడిపించిండు ఏడిపేదాన్ని నవ్వియంగానే బగ్గు బగ్గున మండి మహేంద్రం అని చెట్టయ్య పుట్టినయ్యా ఓ పెద్దలారా పిల్లగాడు మహేంద్రం అని చెట్టు వీక్కున్నాడు మరి నా అన్నలు నా సద్దకులు ఎంతైనా నేను ఎరకలెల్లయ్యాను ఏమి జరుగునో ఏమి జరగపోవునో తెలియదు అని మహేంద్రం అని చెట్టు తీసుకొని లింగాల పంచకు నడుముకు చుట్టుకొని వాళ్ళు అడవి లోపల వచ్చిండ్రు నేను కుంటోన్ని వాళ్ళు మంచోళ్ళు ఏదన్నా జరగవచ్చు జరగకపోవచ్చు జరిగేది తెలియదు జరగబోయేది తెలియదు అని మహేంద్రం అని చెట్టు దాచుకొని ఉత్త చెట్టు వీక్కొని చేతులు పట్టుకోనట్టున్నాడు ఎరకలెల్లయ్యా మహేంద్రం అనే చెట్టునేమో దాసిండు ఉత్త చెట్టును పట్టుకొని ఉత్త చెట్టును పట్టుకొని పిల్లగాడు ఎప్పుడు అడవిలకెళ్ళి వస్తున్నాడో వాళ్ళ చెడి తొగలొగల పిల్లగాడు కట్టు పట్టుకొని మెల్లగా నడుచుకుంటున్నా ఆ బిత్తిరిపాడు కావులు సూర్యకాంతరాజు చంద్రకాంతరాజు ఎక్కడెక్కడో తిరిగి పిచ్చోళ్ళై తిరిగి ఆ పిల్లగాడి కట్టం అవుతున్నారో అన్నా అరే
కానీ ఉన్నాడు అక్కడ. మీరు నేను ఓన్ దగ్గర చెట్టు కింద అందరు కాదే అయ్యో మీరు కూడా గుర్రు గుర్రాన్ని కురుకొడతాను నువ్వు. మేము పండుకున్నవాడు వేరు వాడా నాకేం పని మీతోటి దాని కాళ్ళు నడక మీ గుర్రాలే. మీరు గుర్రాలు ఎక్కుతారా అంటే నన్ను నట్టుగానే దాడేసిపోతారని నేను నడుచుకుంటాను వేరా. వాడి చెట్టు పట్టుకొస్తాను అని మెల్లగా తమ్ముడా అని మంచిగా దగ్గర తీసుకుందాం. ఆ చెట్టు పట్టుకుందాం, అని ఎక్కడ చంపుదాం, చెట్టు పట్టుకొని పోదాం. వీడు పట్టుకొని పోయాడంటే ఆడు పెట్టేది బాగా మంచిగా అయితే రాజ్యం దేశం వాడికైతే పాపగారి ముండ కొడుకులు దుర్మార్గులు ఎవరింటికైనా కన్న వేస్తారు వీళ్ళు. ఎప్పటికి ఒకరిల్లు కన్న వేసే దుర్మార్గులే. ఎవరిల్లు ఊరిపోతుందో ఎవరిల్లు కాలిపోతుందో మాకు పప్పన్నం దొరుకుతుందని చూసే పాపాత్ములు. ఆగో ఆ సూర్యకాంత మహారాజు చంద్రకాంత మహారాజు ఒరే ఎరుకలోడా, నువ్వు చెట్టు పట్టుకొని పోయి మా మామకు పెడితే నువ్వు గొప్పోడు అవుతావు, మేమేమో లెక్కకు రానోళ్ళం అవుతావు, మేము ఆ చెల్ల కొడుకులవు, మేము మేనల్లున్నావు, మా రక్తం మా మావది అని మనసులో పెట్టుకున్నారు. కడుపుల కవటం పెట్టుకొని తమ్ముడా నువ్వు ఎంతైనా మా తమ్ముడు కదా, మేము అన్నలం కదా, కలిసిపోదాము తమ్మి అని మెల్లగా బుదులకించి నమ్మించి పిల్లగాన్ని తోలుకోనట్టున్నారు. ఎప్పుడైతే పట్టుకోనట్టున్నారో వాళ్ళు వచ్చాడు తొవ్వరాబరా. 4 మూలల బాజీ, నందనాల బాజీ, చుట్టూరు శివనందులు, నందుల కాళ్ళకు నాగదండలు. ఒరే అన్న సూర్యకాంత రాజా, మెల్లగా మంచులు తాగినట్టు తాగి ఈ కుంటి ఎరుకలు ఎల్లుగాన్ని బాయిలో తొప్పుదామన్నారు బాడకావు ముండ కొడుకులు. వీళ్ళ సంగతి ఇక్కడుండగా వలాల అక్కలాల మదనాపురి పట్టం లోపల ఆ బాబగారి ముండలు మదన సుందరి సుగుణ సుందరి. మా మొగళ్ళు ఎత్తరు రాజ్యానికి రాదురు, మా మొగళ్ళే చెట్టు తెత్తరు, గాయరుకలు పాలకావు చెట్టు తెత్తడా, గాయరుకలోడు చెట్టు తెత్తడా, ఎరుకలోని వేసుకుంటే ఎరుకల్దే, ఎరుకల్లాని మొగడు ఎరుకల్ది ఆడి పెట్ట పేరు నాలబడుతున్నారు ఇద్దరు అక్కలేమో. ఎందరు ఏమన్నా నా పేరు చెప్పకే బాబా అని చెప్పిండు కానీ ఆడిదాడి చేతులు అర్థమాగలని పిల్లగాడికి తెలవబాయే. ఇంటి పిల్లానికి అభయం ఇయ్యరాదు, పోలీసులతో సోపర్ చేయరాదు, చెడి చెల్లింటికి పోరాదు, 6 నెలల అత్తగారింటి కాడ పిల్లాన్ని అమ్మగారింటి కాడ ఉంచరాదు, చెడి చెల్లింటికి పోరాదు, స్నేహం మరవరాదు, చేసుకున్న భార్య కదా పలను తలకాయ కోసిందని పుష్కర ఎప్పుండ్రి వాడకు వాడ చెప్పరా కదని మనసులో పట్టది ఆడవాళ్లకు. ఆ పిల్ల ఏమనుకున్నది, ఆగో నా భర్త ఎరుకలు ఎల్లయ్య కాదు, అక్క ఓ మదన సుందరి, ఓ అక్క సుగుణ సుందరి, నా భర్త కూడా రాజే మక్తశీల మహారాజ్ అన్నది తెలవగా గుణ సుందరి. అక్కడ వానుడు ఆల్చవేలేదు, ఇక్కడ ఈ పిల్లగాన్ని తీసి బాయిలో దొప్పుతున్నారు ఇద్దరు సదస్సులు. దొరికిందిరా చెట్టు గుంజుకున్నారు, అక్కడ పిల్లగాన్ని బాయిల దొప్పుడు, అక్కడ పిల్ల ఎప్పుడు బల్లూకమనగా ఆగో నీళ్ళల్లో వడుడుతోటే గుడ్డెలుగా పుడుతున్నాడు మక్తశీల రాజు. బల్లూకమనగా గుడ్డెలుగా పుట్టిండు, భార్యతో ఎప్పచ్చిండు. బాబా ఎవరికన్నా చెప్తాడు గుడ్డెలు కనుక బల్లూకమనగా గుడ్డెలు కూడా అవుతాడన్నాడు. ఆగో చెప్పకే బావ అనంగా మర్చిపోయి చెప్పింది. ఆ పిల్లగాడు బాయిలో పడ్డాడు ఒక్కటే, ఈయన బల్లూకం ఉడుతోటి చేతులున్న ఉత్త చెట్టు పట్టుకొని విత్తిరి ముండ కొడుకులు ఆగో మహేంద్రవారి చెట్టు అనుకొని ఆగో మదనాపురి పట్ట వస్తున్నారు. చెట్టు తెచ్చినవే బావలారా సూర్య మదన సుందరి సుగుణ సుందరి రాండ్రి దంచుండ్రి చెట్టు కట్టుండగానే అది ఉత్త చెట్టేనా పిచ్చి చెట్టును తెచ్చి మామకు పుండు కడితే మా అంతదా చెట్టు తెచ్చిన ముండ కొడుకులు కూడా పిచ్చోళ్ళే. అది దంచి పెట్టే వరకు ఇంకా పుండెక్కువ రడమైతున్నది మోతల్లులారా. బల్లూకమై బావి లోపల పిలగాడి అడవంగా పిలగాడి కన్నీరు ఈ ఎండికొండ కైలాసముల కాలువలైపోతున్నది. ఓ పెద్ద పరమాత్ముడు లోకాల శంకరుడు కళ్ళతో చూసి ఆగురా నా కొడుక మక్తశీల ఆగో గుణవంతురాలు గుణ సుందరికి భర్త అయినవు నువ్వు,
పాపం నేనే మోసం చేసి కొడుకుని తన్ననని చెప్పి బిడ్డనిచ్చి వచ్చిన ఆ పిల్లకు బాధ కలగద్దు నవరాన పుట్టిన వరపుత్రిక నేను వస్తన్నాగుర కొడుక అని పరమాత్ముడు బగ్గున మండి ఆగో కలిగి శంగల్లో బాయి కాడ పుట్టిండు ఆ ఈశ్వరుండు పుట్టు వనంగానే గుడ్డెలుగుల తాయితులు కట్టేటి ముసలయ్య అవతారం కట్టి ఆగో గుడ్డెలుగు తాయితులు కడతా అని ఆ గుడ్డెలుగును తయారు చేసిన బల్లూకం లేదా ఇలగన్ని పట్టుకొని ముసలయ్య అవతారం కట్టుకొని దేవుడత్తా ఉన్నాడు ఈ రామారా దేవుడత్తా ముత్యవంతలింగం 3 కళ్ళ దేవుడు పౌడవంతలింగం 14 లోకాలకు కర్త ఎండుకొండ శివుడు యములవాడ రాజరాజేశ్వరుడు బల్లూకమనగా గుడ్డెలుగు పట్టుకొని గుడ్డెలుగు తాయితులు కడతానని పట్టుకొని రావంగా ఆగో ఎప్పుడైతే ఆ గుణసుందరి దేవి ముందరికి వచ్చనో భర్త భార్యను చూసి కన్నీరు తీస్తున్నాడు ఓ పెద్దలారా అమ్మవారు ఎవరికున్నది గుడ్డెలుగు రాబడితే తెలవక నేను నా అక్కలతో చెప్పిన అది ముసలయ్య వేడికచ్చి అమ్మవారు గుణసుందరదేవి అయ్యా ఈయన నా భర్త తెలియక నేను నా అక్కలతో చెప్పిందని ఏడవంగనే ఓ బిడ్డ బాధపడకు బాధలు నేనున్న పూలు పడకు బుధబంధు నేనున్నానని నీ భర్తే ఉన్నాడని ఊరడంతలో బండారు దేవుడే చనిపోతున్నాడు భక్త శీలరాజాయి భక్త శీలరాజాయి 66 కళ్ళతోటి అల్లల్ల మెడుతున్నాడు ఎరకలు ఎల్లయ్య అవతారం మారిపోయింది 24 ఏళ్ళ శనేశ్వరం పోయి భక్తశీల రాజయ్య పుట్టంగానే ఆగో సడ్డకులు కిర్రలు తిరిగి కింద పడుతున్నారు భగవంతుడు బగ్గున బండి మాయమైపోయిండు ఎంత దూరం మేనా చిన్నోని నెత్తి పెద్దోడు కొడితే పెద్దోని నెత్తి పెద్దవాళ్ళు కొడతారంటారు అదృష్టవంతుణ్ణి జడగొట్టే వాడు ఉండడు దురదృష్టవంతుడు బాగు చేసేటోళ్ళు ఎవరుండవారు భక్తశీల మహారాజయ్య మహేంద్రవని చెట్టు పట్టుకోని మామబేటికి వస్తా ఉన్నాడు రామాబేటికి వస్తనే ఉన్నాడు ఆగో మామబేటికి వచ్చిండు ఆ రోజు ఆ యొక్క భక్తశీల మహారాజు మహేంద్రవని అనే చెట్టును పసరు నలిసి వస్తనే ఉన్నాడు మహేంద్రవని చెట్టు పసరు మామకుడు అయ్యంగానే ఎప్పటివలే కాలు అతికి ఉండు ఎక్కడిదక్కడ మాయమై గ్రంథము చదివిన విద్వాంసుడు కాబట్టి ఆయన మాయతో తెచ్చిన చెట్టు అది ఆగో మామ కాలు పుండు మాని ఎప్పటి వాళ్ళ కాలు అతికి దిక్కున లేచి నిలబడుతున్నాడు ఉగ్రసేన మహారాజు అల్లుడా నన్ను మన్నించవయ్యా నువ్వు ఎరకలెల్లయ్య వరకున్న గాని నా బిడ్డ గుణసుందరి
నిన్ను కాలెత్తి తండ్రినా అందుకే నా కాలు దిగిపోయిందే బిడ్డ ఆడబిడ్డను కొట్టినోడు ఎప్పుడు పైకి రాడు ఆడబిడ్డ ఏడిసి నిల్లు పైకి రాదు ఎత్తేడిసిన అవసరం పైకి రాదు ఆడబిడ్డ శాపన తప్పది అర్థమాని శాపన తప్పది అడవిల కొండ గొర్రె శాపన తప్పది ముడి శాపన తప్పది ముండ శాపన తప్పది అంటారు నా బిడ్డ గుణసుందరి భర్త గొప్ప నువ్వు భర్తే గొప్ప కన్న తండ్రి కాదు కట్టుకున్న భర్తే గొప్ప 20 ఏళ్ళు చదువుకున్న తండ్రి కన్నా 60 ఏళ్ళు దానిన భర్తే గొప్ప అని బిడ్డకు 2 గళ్ళు మొక్కబోతున్నాడు బిడ్డ 2 గళ్ళు మొక్కబోగా నా ఇన్నాను నాకు జన్మనిచ్చిన తండ్రివి నా కాళ్ళు మొక్కద్దు నాకు అర్థం అవుతుందని నా బిడ్డ నీకు ఆనాడు పెళ్లి అయ్యలేను రంగరంగ వైభోగంగా పట్టం శృంగారించి నా ఇంటి వేలుపు నా అల్లుడు భక్తశైల మహారాజుకు నేను రాజ్య పట్టాభిషేకం కడతానంటున్నాడు ఉగ్రసేన మహారాజు బిడ్డలారా మీ అవ్వ తరపున మీ మీద మందువాడా ముఖం చూసిన రోతరా మీరు నా కన్నులు కాదు వాళ్ళు నాకు బిడ్డలు కాదు నా కాలుకు దెబ్బ తాకిందంటే నా కొరకు రాలేదు మీరు నా కిందున్న ధనం కొరకు వచ్చిండ్రు మీరు నా కొరకు రాలేదు నా కిందున్న ధనం కొరకు వచ్చిండ్రు మీరు నా కిందున్న వచ్చిండ్రు మీద చేతులేసి 2 అల్లున్నారు గలగలుగా ఉన్నాడు 2 అల్లున్నారు 2 బిడ్డలను గలవదల్ల మీ ముఖం పాడుగాను మీ ముఖం చూసిన రోత మీరు నా ఇంట్లో ఉండద్దు నాకు దెబ్బ తాకినప్పుడు నన్ను మరుచుకోవడం మీరు నాకు బిడ్డలు ఎట్లయితారే నా బంగారు బిడ్డ నా అల్లుడే నన్ను నడుచుకున్నారు కాబట్టి ఆగో రోసుపోయిందే పేరు కత్తనన్నట్టు ఆగో మాసిపోయిందే పై కత్తనన్నట్టు 2 మేనల్లున్నాడు 2 బిడ్డలు ఎల్లగొడుతున్నాడు ఉగ్రసేన రాదు భక్తశైల మహారాజుకు కన్న బిడ్డ గుణవంతురాలు గుణసుందర దేవికి ఉగ్రసేన పట్టము మదనాపురి పట్టంలో ఉగ్రసేన మహారాజు నిమ్మలు కొట్టి నీడలొద్ది పప్పులు కొట్టి పందిరలేసి రాజ పట్టాభిషేకం కట్టి అల్లుండి బిడ్డను కచ్చేరి మీద అల్లుండి కూర్చుండబెట్టి బిడ్డను బాలు కూర్చుండబెట్టి దండకు దాన చేతికి దాన కంకణం కట్టి తన కిరీటం అల్లునికి పెట్టి రాజ్యంలో ఏలువంటున్నారు రాజ్యంలో ఏలువంటున్నారు మదర సుందరి గుణసుందరి ఆగో సుగుణ సుందరి గుణసుందరి దేవి కథ అని గుణవంతురాలు గుణసుందరి కథ అని చెప్పుకోవాలి వాళ్ళిద్దరు పేర్లు రావద్దు అని గుణవంతురాలు గుణసుందరి దేవి కథ అని ఆగో రాగి పత్రాల మీద రచ్చలు కొట్టి ఊరు గుత్తరాలు అమ్ముతున్నాడు కన్న తండ్రి చెప్పుతే నా పేరు ఉగ్రసేన మహారాజు అని చెప్పుండ్రి ఆగో లేకపోతే నా బిడ్డ గుణసుందర దేవి కథ అని ఎప్పుడు గాని 2 బిడ్డల పేర్లు రావద్దని ఆగో గుణవంతురాలు గుణసుందర దేవి కథ పరమ పవిత్రవంతురాలు తండ్రికి తగ్గ బిడ్డ తల్లికి తగ్గ బిడ్డ బిడ్డకు తగ్గ తండ్రి మామకు తగ్గ అల్లుడు భక్తశైల రాజయిండు ఆగో ఊరు సంబరపడుతున్నారు పల్లె పల్లెలకు పత్రాలు పోతున్నాయి పృథివీ ఉన్నంత దూరం ఉత్తరాలు పోతున్నాయి 60 కోట్ల ఏళ్ళు 70 కోట్ల దేవతలు దేవగణాదులు అంగలింగాలు ఆచారవంతులు వచ్చిండ్రు లోకాల శంకరుడు అభయాస్తము చూపదే నా బిడ్డ గుణసుందరి కొడుకువే నువ్వు పుట్టింది ఆడి పుడుక పెరిగింది రాజుల పుడుక నువ్వు తండ్రికి దగ్గ బిడ్డవు కొడుకువే ఆనాడు పుట్టాలని అనుకున్నది నీ తల్లి ఇప్పుడు నువ్వు తల్లివి బిడ్డవు కాదు కొడుకువే రాజానికి అధిపతివే నువ్వు దేశమంతా పేరు కాంచినవని ఆగో అమ్మవారు పేరు పోయేటట్టు దేవుడు దీవెన పెడుతున్నాడు ఈ కథ ఇన్న వారికి పుణ్యమే ఈ కథ చెప్పించి
పెంచిన వారికి పుణ్యమే ఈ కథ చెప్పిన వారికి పుణ్యమే అందమైన కథ గుణవంతురాలు గుణ సుందరి దేవి కథ వారి ఊరూరుకు ఉత్తరాలు పోతున్నాయి పల్లె పల్లెకు పత్రాలు పోతున్నాయి 60 కోట్ల 70 కోట్ల దేవతలు దేవగణాలు అంగలింగాలు ఆచారవంతులు 1,000